కలవు వేదాంతిన సర్వే. జీవుడు బ్రహ్మ ఐక్యత మహావాక్యం అందరికీ తెలుసండి. వచ్చిన చిక్కేమిటంటే ఆ మోహం అనేది పోయి రావటలే. అసలు దీనికంతటికి ఫండమెంటల్ ఏమిటంటే మనకు ధర్మం మీద శ్రద్ధ పోయింది. కబుర్లు చెబుతున్నాం కానీ విశ్వాసంగా ధర్మాన్ని మనం మనస్సులో పూజించడంలే. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ భగవంతుడు ఉంటానన్నాడు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ భగవంతుడు ఉన్నాడు. బొమ్మ పెడితేను పటం పెడితేను రాడు. మన ధర్మం పెట్టాం, వచ్చి కూర్చుంటాడు స్వామి. ఆయన కూర్చున్నాడు అనుకోండి, లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయే హృదయస్థ జనార్దన. నీ హృదయంలో పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో నీకు లాభం, నీకు జయం, నీకు మంగళం, నీకు శుభం. నీకు అపజయం లేదు, అపకీర్తి లేదు, యామంగళం లేదు. కనుక భగవంతుని యందు మనకు సంపూర్ణమైన ప్రేమ, అనురాగ, భక్తి కలగాలంటే ముందు మనం ధర్మం సంపాదించాలి. ధర్మం వల్లనే అర్థం వస్తుంది, ధర్మం వల్లనే కామం కలుగుతుంది. నువ్వు ఈనాడు ధనవంతుడు అయినావు, నీ వెనకటి ధర్మం. కనుక మనుష్యుడు పోయినాడు, డబ్బు రాదు. ఏం వస్తాయి అన్నారు? వీడి సుకృత దుష్కృతాలు వస్తాయి. ఎట్లా వస్తాయి అన్నారు? వెంట రావుట, ముందు ఉంటాయిట. భారతంలో అది చెప్పారు. నీ వెంట వస్తాయా అంటే వెంట రావు, ముందుంటాయి. ముందుంటాయి అంటే అదేటు తిప్పితే రోడ్డు వెళ్తావు, పరవశం అన్నమాట. కనుక సమస్తమైన జీవులకు ధర్మం ప్రధానమని, ధర్మంలోనే భగవద్ అనుగ్రహం ఉన్నదని, ధర్మహీనుల్ని శిక్షించడమే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.